నేషనల్ యాంథమ్ కాంట్రవర్సీ. మీరు రీసెంట్గా న్యూస్ చూసినట్టయితే తమిళనాడు గవర్నర్ ఆయన రెగ్యులర్ అసెంబ్లీ సెషన్స్ అడ్రసెస్ని ఇవ్వకుండానే మధ్యలోనే వెళ్ళిపోయారు. అసలు ఏంటి ఇష్యూ? అసలు నేషనల్ యాంథమ్ మీద కాంట్రవర్సీ ఏంటి? కమాన్, లెట్స్ డిగ్ ఇన్ టు దాట్ ఇష్యూ నౌ. వెల్కమ్ టు శ్రీరామ్ సాయిస్ హైదరాబాద్. దిస్ ఈస్ యువర్ మెంటర్ శ్రీవిద్య. సో బేసికల్లీ తమిళనాడులో ఏమైందంటే, వీ ఆల్ నో దట్ మనం ఏదైనా పార్లమెంటరీ సెషన్ కానీ ఆర్ స్టేట్ అసెంబ్లీ సెషన్స్ కానీ స్టార్ట్ చేసే ముందర ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ ఆర్ ఫర్ ద గవర్నర్ విత్ రెస్పెక్ట్ టు దేర్ అసెంబ్లీ ఆర్ విత్ ద పార్లమెంట్, దే హ్యావ్ టు కమ్ అండ్ అడ్రస్ ద సెషన్, ద వెరీ ఫస్ట్ సెషన్ అంట, ఓపెనింగ్ సెషన్ అనమాట. సో అలానే తమిళనాడులో కూడా వాళ్ళ అసెంబ్లీ సెషన్ ని స్టార్ట్ చేసే ముందర గవర్నర్ వచ్చి అడ్రస్ ఇవ్వాలన్నమాట. సో ఆ అడ్రస్ ఇచ్చేటప్పుడు వాళ్ళ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్ రవి గారు, ఆయన ఏం చేశారు అంటే అడ్రస్ ని ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఎందుకు అంటే హీ సెడ్ దట్ నేను అడ్రస్ ఇచ్చే ముందర నా స్కెడ్యూల్ ముందర నేషనల్ యాంథమ్ ప్లే అవ్వాలి, కానీ తమిళనాడు అసెంబ్లీలో అది అవ్వలేదు. సో అందుకని నేను ఐఎమ్ వాకింగ్ అవుట్ అని చెప్పి వెళ్ళిపోయాను. సో వాట్ ఈస్ దిస్ ఇష్యూ అండ్ ఎందుకు ఇలా చేశారు, ఆర్ ఇది ఫస్ట్ టైం ఇలా చేశారా, ఆర్ ఇంతకు ముందు కూడా ఇలానే అయిందా లేదా అన్నది చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ వాట్ డిడ్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు సీ. సో బేసికలీ తమిళనాడు రాజ్భవన్ నుంచి వచ్చిన వ్యూ ఏంటి అంటే దట్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ ఇన్సల్టెడ్ ద నేషనల్ యాంథమ్ అండ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు గవర్నర్ వచ్చే ముందు వాళ్ళకి నేషనల్ యాంథమ్ ప్లే చేయలేదు కాబట్టి దట్ ఈస్ అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద నేషనల్ యాంథమ్ రూల్స్ అని, విచ్ ఈస్ అగెయిన్స్ట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అని అంటున్నారు అన్నమాట. బేసికలీ తమిళనాడు రాజ్భవన్ నుంచి వాళ్ళు ఏమంటున్నారు అంటే దట్ మీరు ఎప్పుడైతే గవర్నర్ వచ్చారో వెంటనే మీరు నేషనల్ యాంథమ్ ప్లే చేయకపోవడం వల్ల యూ హ్యావ్ ఫస్ట్ ఇన్సల్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో డిస్రెస్పెక్టెడ్ ద నేషనల్ యాంథమ్ అంటున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే దట్ దే ఆర్ అక్యూజింగ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఫాలోడ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అని అంటున్నారు అనమాట. దే హ్యావ్ నాట్ ఫాలోడ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ఆర్టికల్ 51A సబ్ క్లాజ్ A అని అంటున్నారు. అయితే అసలు అంటూ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ ప్రాక్టీస్ ఏంటి అంటే దట్ బిఫోర్ జూలై 1991 వరకు వాళ్ళ కన్వెన్షన్ ఏంటి అంటే దట్ గవర్నర్ యూస్ టు కమ్, గివ్ ది అడ్రస్ అండ్ లీవ్. అసలు నేషనల్ యాంథమ్ ప్లే చేయడము అలాంటివి ఏవి లేకుండే అనమాట. కానీ జూలై 1991 నుంచి వెన్ జయలలితాస్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్, వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ గవర్నర్ వచ్చే ముందర దే స్టార్టెడ్ ప్లేయింగ్ ద తమిళనాడు స్టేట్ యాంథమ్ ఫస్ట్, అండ్ గవర్నర్ అడ్రస్ అయిపోయిన తర్వాత అప్పుడు నేషనల్ యాంథమ్ ప్లే చేస్తున్నారు అనమాట. అయితే మరి ఇదే ప్రాక్టీస్ అన్ని స్టేట్స్లలో అలానే ఉందా అని మనకి డౌట్ రావచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రాజ్భవన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అన్ని స్టేట్స్లలో వీళ్ళు ప్లే చేస్తారు నేషనల్ యాంథమ్, తమిళనాడు గవర్నమెంట్ లోనే ప్లే చేయట్లేదు, అందుకని డిస్రెస్పెక్ట్ వస్తుంది కాన్స్టిట్యూషన్ కి అండ్ నేషనల్ యాంథమ్ కి అని అంటున్నారు అనమాట. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ ఆఫ్ నాగాలాండ్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఫిబ్రవరి 2021 నుంచే అసలు అంటూ నేషనల్ యాంథమ్ ప్లే చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దట్ టు వెన్ దిస్ వాజ్ ద పీరియడ్ వెన్ ద సేమ్ గవర్నర్ హూ ఈస్ కరెంట్లీ ఇన్ తమిళనాడు, మిస్టర్ ఆర్ఎన్ రవి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఎప్పుడైతే గవర్నర్ గా ఉన్నారో అప్పటి నుంచి ఈ ప్రాక్టీస్ అక్కడ స్టార్ట్ అయింది అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం టేక్ ద కేస్ ఆఫ్ త్రిపుర ఆల్సో, వాళ్ళు కూడా 2018 నుంచే స్టార్ట్ చేశారనమాట ఈ నేషనల్ యాంథమ్ ప్లే చేయడం అని. కానీ యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ ఏ హౌస్ వాళ్ళ ఓన్ కన్వెన్షన్ ద్వారాని, అంటే ఏ స్టేట్ లో వాళ్ళకి కొన్ని ప్రాక్టీసెస్ అవి ఉంటాయి కదా, ఆ స్టేట్ ప్రకారంగానే వాళ్ళు నేషనల్ యాంథమ్ ని ప్లే చేయాలా వద్దా, ఎప్పుడు ప్లే చేయాలి అన్నది అలా చేస్తూ వచ్చారనమాట స్టేట్ లెవెల్లో కదా. మరి అయితే ఇప్పుడు మరి నేషనల్ లెవెల్లో ఎలా ఉంటుంది అంటే, సో వాట్ యూజువల్లీ హ్యాపెన్స్ వెన్ ప్రెసిడెంట్ అడ్రస్ ఇస్ దేర్ అంటే, సో బేసికలీ ప్రెసిడెంట్ అడ్రస్ ఇస్తున్నారు అంటే మన కన్వెన్షన్ ప్రకారం దట్ ప్రెసిడెంట్ ఏదైతే అడ్రస్ ఉందో హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళ అడ్రస్ ఇస్తారనమాట. ఇచ్చే కంటే ముందర
ప్రెసిడెంట్ ఎంటర్ అయ్యే ముందర నేషనల్ యాంథమ్ ప్లే అవుతుంది, అడ్రస్ ఇచ్చేసిన తర్వాత నేషనల్ యాంథమ్ ప్లే అవుతుంది. దట్ ఈస్ ద కన్వెన్షన్ ఇన్ పార్లమెంట్. ఓకే, నా ఈ అన్నిటికంటే ముందర అసలు అంటూ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అంటే దట్ అండర్ ఆర్టికల్ 51A సబ్ క్లాస్ A that it shall be the duty of every citizen to abide to the constitution and respect its ideals and institutions, the national flag and the national anthem. So every citizen of India has to respect our national flag and national anthem. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాంపిటెంట్ అథారిటీ ఎవరు ఈ రూల్స్ అన్ని చెప్పడానికి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీనికి కాంపిటెంట్ అథారిటీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నమాట. సో హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన రూల్స్ ప్రకారం ఏంటంటే దట్ నేషనల్ సాల్యూట్ నేషనల్ యాంథమ్ ఎప్పుడు ప్లే చేయాలి అంటే ఇన్ ఆనర్ ఆఫ్ నేషనల్ సాల్యూట్ ఫర్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ డ్యూరింగ్ దేర్ కన్వెన్షనల్ ఒకేషన్స్ అన్నమాట. ఓకే, అండ్ ఆన్ ద సెకండ్ కండిషన్ ఏం చెప్పారు అంటే వాళ్ళ అరైవల్ అండ్ డిపార్చర్ ఆఫ్ దేర్ ఆఫ్టర్ దేర్ అడ్రస్ కానీ అలాంటప్పుడు. అండ్ ద థర్డ్ ఈస్ ఇమీడియట్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రెసిడెన్షియల్ అడ్రస్. ఇక్కడ చూడండి, ఓవర్ ఫర్ ద నేషన్ ఓవర్ ఆల్ ఇండియా రేడియో ఒకటే అని మెన్షన్ చేశారు. అండ్ దట్ టు రిగార్డింగ్ ద ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఒకటే చెప్పారు. దే హ్యావ్ నాట్ మెన్షన్డ్ అబౌట్ గవర్నర్ ఎనీవేర్ హియర్. అండ్ ద ఫోర్త్ ఫైనల్ కండిషన్ ఎప్పుడు మనకు నేషనల్ యాంథమ్ ప్లే అవ్వాలి అంటే వెన్ ద ఫ్లాగ్ ఈస్ బ్రాట్ డ్యూరింగ్ ద పరేడ్ అని. సో ఈ 4 కండిషన్స్ అప్పుడు నేషనల్ యాంథమ్ ప్లే అవ్వాలి అన్నది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకు వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. అసలు మాస్ సింగింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే కనుక ద ఫుల్ వర్జన్ ఆఫ్ నేషనల్ యాంథమ్ షెల్ బి అకంపెనీడ్ బై మాస్ సింగింగ్ ఆన్ ద ఫాలోయింగ్ అకేషన్స్ అని అన్నారు. ఏది ఎప్పుడు అంటే మనకి ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగినప్పుడు, దెన్ వెన్ ప్రెసిడెంట్ అటెండ్స్ ఎనీ పబ్లిక్ ఫంక్షన్ ఎక్స్క్లూడింగ్ ద ఫార్మల్ స్టేట్ ఫంక్షన్స్ అని అన్నారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫార్మల్ స్టేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ది కస్టమరీ అడ్రస్ ఆన్ ఓపెనింగ్ డే ఆఫ్ ద ఫస్ట్ సెషన్ అని ఉంది కదా, సో దట్ ఈస్ అ ఫార్మల్ ఫంక్షన్. సో ఇక్కడ ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, వెదర్ రియల్లీ నేషనల్ యాంథమ్ ప్లే చేయాలా లేదా అన్నది. ఫైనల్లీ ఇప్పుడు మనం చూద్దాం అసలు అంటూ పనిష్మెంట్ అంటూ ఇవ్వాలా వద్దా ఇలా చేసినందుకు అన్నది అని. సో అయితే ఒకసారి ఏమైందంటే తమిళనాడులోనే 2019లో when the governor and the chief minister have participated in one function, అక్కడ వాళ్ళు నేషనల్ యాంథమ్ ప్లే చేయలేదన్నమాట. సో అయితే ఏం చేశారు, ఒక పిటిషనర్ వచ్చి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు దట్ అసలు అంటూ మీరు మాకు ఒక రూల్స్ ఇవ్వండి, పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇలా ఒకవేళ నేషనల్ యాంథమ్ని కనుక మనము ఫాలో అవ్వకపోయినా ప్లే చేయకపోయినా దానికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా చేస్తే కనుక ఏంటి మనకి ఇష్యూస్ ఏ పనిష్మెంట్స్ ఇవ్వాలి అన్నది. కానీ ఆ పిటిషన్ వేసినప్పుడే ద సేమ్ లేడీ హ్యాస్ సెడ్ దట్ when there is no mandate to play the national anthem or to sing the national anthem, but still when the government is not doing, what is the punishment అని అన్నారన్నమాట. సో అయితే ఈ పాయింట్ ని మద్రాస్ హైకోర్టు వాళ్ళే అన్నారనమాట దట్ పిటిషన్ లోనే మీరే అంత క్లియర్ గా రాశారు దట్ దెర్ ఈస్ నో మ్యాండేట్ అని, మరి మ్యాండేట్ లేని చోట మనం ఎలాగ వెళ్ళి మీరు మాకు రూల్స్ ఇవ్వండి దానికి పనిష్మెంట్ ఇవ్వండి అని అంటారు మీరు అని చెప్పి ఈ మొత్తం పిటిషన్ ని కొట్టేసింది అనమాట. సో బేసికల్లీ ఈ ఎంటైర్ ఇష్యూ మీద ఏంటి అంటే వన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ దట్ ప్లేయింగ్ నేషనల్ యాంథమ్ in the state is a convention. Okay, and secondly, respecting national anthem is a fundamental duty. Okay, and fundamental duties ante enti ante those are things which we as citizens, when we are enjoying certain rights, it is our responsibility to follow those duties anamata. So these two things have to be remembered at the same time. 51
Article 51A, subclause E talks about respecting national anthem and national flag.